హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే ఒక ట్రెండింగ్ రెసిపీ అయితే ట్రై చేసిన, అది కూడా మీకు చూపించబోతున్నా. thumbnail చూసే ఉంటారు కదా, అర్థమై ఉంటుంది ఈ పాటికి. అయితే మిల్ మేకర్ పచ్చడి అయితే చేస్తున్నా. పచ్చడి ఎలా రెడీ చేసిన, ఎట్లుంది ప్రాసెస్, ఏంటి టేస్ట్ ఎట్లుంది అనేది వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, బాగా కుదిరిందని చూపిస్తున్నా. అందుకనే ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. మాంసంలో ఉండే ప్రోటీన్స్ అన్నీ ఈ పిండి పదార్థం కాబట్టి ఈ సోయాబీన్స్లలో అయితే దొరుకుతుంది. ప్రోటీన్స్ బాగా దొరుకుతాయి కాబట్టి, బాగా పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయాలి. ఈ పచ్చడికి అయితే నాకు 10కి 10 మార్క్స్ అయితే కంపల్సరీ పడ్డాయి. ఈ చట్నీ పెట్టినంబడే వేడివేడి అన్నంలోకి అయితే వేసుకొని ట్రై చేసినాం నైటు. టేస్ట్ అయితే మస్తు బాగా అనిపించింది. మీ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఈ డబ్బా నిండా అయితే సోయాబీన్స్ తీసుకున్నా. కొలత కోసం ఏం కాదు కానీ మామూలుగా పోసుకున్నా. నేను మామూలుగానే పెట్టినా, అన్ని కొలతలు ఏం లేవు. కన్నా ముందు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే కొన్ని తగినన్ని నీళ్ళు పోసుకొని, అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని అయితే బాగా మరగనియాలి. ఈ నీళ్ళు మరిగేలోపు పక్కన ఇంకొక బాండి పెట్టుకొని అందులో మసాలా రెడీ చేసుకోవాలి. నీళ్ళు మసిలేలోపు మసాలాలు రెడీ చేసుకోవాలి. ఈ మసాలాల కోసం అయితే యాలకులు, లవంగాలు, కొన్ని మిరియాలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, బగారాకు, దాల్చిన చెక్క, బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ఏమున్నా కానీ వేసుకోవచ్చు, స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా వేగనియాలి. అక్కడ మసాలాకు రెడీ అయ్యేలోపు ఇక్కడ నీళ్ళు అయితే మసిలిపోయినాయి. నీళ్ళు మసిలే దాంట్లోనే ఈ సోయాబీన్స్ వేసి అవి మునిగిన దాకా ఉంచి కొద్దిసేపు అట్లనే ఉండనియాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అవన్నీ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇట్లా 2 స్టవ్లు ఉంటే ఒకదాని మీద ఒకటి పెట్టి స్పీడ్గా వేసుకోవచ్చు. ఇక్కడ మసాలాలు రెడీ చేస్తున్నాం కదా, లాస్ట్కు కొన్ని ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాలు లేకపోతే ధనియాల పొడి అన్న వేసుకోవచ్చు. ధనియాలు అయితేనేమో కొంచెం స్మెల్ బాగుంటుంది, అప్పటికప్పుడు రెడీ చేస్తాం కాబట్టి. ఇవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ మసాలా కాడికి అన్నీ చాలా మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా పొడి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం లేదు. ఇప్పుడైతే ఈ మసాలా కాడికి చాలు, ఈ పచ్చడి కాడికి. ఇంకా మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నానబెట్టుకున్న సోయాబీన్స్ని అయితే ఆ వాటర్ నుంచి అయితే వేరు చేయాలి. వాటర్ ఉంటే మొత్తం ఆయిల్ ఇంకా అది కదా, అందుకని ఇట్లా పక్కకు వేడి పెట్టుకుంటే చూడండి కొన్ని వాటర్ అయితేనే మిగిలినాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ బాండి పెట్టుకొని కొంచెం తగినన్ని ఆయిల్ పోసుకొని అందులో ఈ సోయాబీన్స్ వేసి వేయాలి. అక్కడ స్టవ్ చిన్నగా వస్తుందని పెద్ద స్టవ్ మీద పెట్టుకొని వేపుతున్నా. ఇట్లా ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిందాక మంచిగా వేయాలి. ఇట్లా వేగినప్పుడు ఏమో మెత్తగా అనిపిస్తున్నాయి, తీసినాక కొద్దిసేపటికి గట్టిగా అవుతుంది ముక్కలాగా. ఇది కూడా మటన్ ముక్క, చికెన్ ముక్క కన్నా ఏం తక్కువ కాదు, అంత టేస్ట్ అయింది చట్నీ అయితే. ఇట్లనే బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేపుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఉన్నాయి అన్నీ వేపుకోవాలి. మళ్ళీ సెకండ్ సారి వేసి అన్నీ ఒకటేసారి అయితే మాడిపోతాయి కదా, అందుకని అందులో పట్టం. ఇట్లా వేపుకొని పక్కకి పెట్టుకున్న దాంట్లో మనం పట్టుకున్న మసాలాలను అయితే కలుపుకోవాలి. ఇవన్నీ వేగేది అయిపోయిన తర్వాత మళ్ళీ పోపు వేసుకోవాలి. పోపుకు ఇంకొక బాండి పెట్టుకోవాలి. ఆ బాండి పెట్టుకొని అందులో పోపుకు తగినంత నూనె పోసుకోవాలి. అన్ని పోపు గింజలు వేసుకోవాలి. ఎల్లిపాయలు పచ్చివి వేసుకోవాలి. ఇంకా పోపు గింజలు, ధనియాలు, ఆవాలు, మినపప్పు, పసుపు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా పోపులో వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత 5-6 ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. లాస్ట్కు పసుపు వేసుకోవాలి. సిమ్లో పెట్టి మామూలుగా వేగనియాలి. మరీ మాడిపోవద్దు, మరీ మంచిగా అయ్యేటట్టు పెట్టుకోవాలి. పోపు అయ్యిందన్నాగా లాస్ట్కి అయితే మన దగ్గర ఉంటే కొంచెం ఇంగువ అయినా సరే, లేదంటే ఇంగువ పొడి అయినా కానీ వేసుకోవచ్చు, చాలా మంచిది హెల్త్కి. నా దగ్గర ఇట్లా ఇంగువనే ఉంది, దాన్ని ఆయిల్ వేసి హైట్కి కరిగిపోతుంది, అందుకని అందులో వేసిన. ఈ పోపు అయితే ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టి చల్లారిన తర్వాత బాగా మొత్తం చల్లారిన తర్వాత ఇట్లా చల్లారిందా లేదా అని చూసుకొని అందులో రుచికి సరిపడా కారం, మనకు తెలిసే ఉంటుంది కదా రోజు కూరలు వేసినట్టు, అట్లా
కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ఇంకేమన్నా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇది ఒక 10 days అంటే దీని టేస్ట్ చూస్తే మనం తొందరనే తింటాం కానీ ఎన్ని రోజులైనా ఉంటుంది అనుకుంటా. అది దాంట్లో నూనెలో అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి అర్థమైంది. ఉప్పు, కారం ఇవన్నీ సరిపడా కలుపుకున్న తర్వాత లాస్ట్కి అవి సోయాబీన్స్ వేసి కలుపుకోవాలి. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ వాటర్ ఎక్కువ తగలకపోతే అది ఎన్ని రోజులైనా ఉంటుంది. వాటర్ని పట్టే అది ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ కలిపిన తర్వాత లాస్ట్కి అయితే నిమ్మకాయ కలుపుకోవాలి. నిమ్మకాయ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్, అది ఖరాబ్ కాకుండా ఉండాలంటే. ఒక నిమ్మకాయ మొత్తం కలిపేసిన నేను. ఈ సోయాబీన్స్ అనేది పిండి పదార్థం కాబట్టి అలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఈ ఎండాకాలం ఏమో చికెన్ అంటే కొంతమంది తినరు, హీట్ అవుతుందని. ఇంకా మటన్ అంటేనేమో రేట్ అవుతుందని తినరు. ఇంకంతా ఇవి మన వల్ల కాని పని కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేసుకొని తినాలి. వీడియోలో చూస్తుర్రు కదా, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ అయితే మొత్తం కలిపిన తర్వాత ఇవైతే సోయాబీన్స్ అయితే వేసి కలుపుతున్నా. మొత్తం ఒకటేసారి వేసి కలుపుతలేను, ఇంకా కొన్ని పక్కకు అయితే పెట్టినా. అవి మార్నింగ్ మిర్చీలనే ఏమైనా వేసుకోవాలి. సరిపోయినన్ని ఆయిల్కి సరిపోయినన్నే వేస్తున్నా, మిగతాయి పక్కకు పెడుతున్నా. నాకైతే ఈ పచ్చడి నచ్చింది. దీన్ని చూసి ఎవరన్నా పెట్టుకుంటారేమో అన్నట్టు వీడియో తీసి పెడుతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నైట్ పూట బాక్స్లో పెట్టొద్దంటారు కదా, అట్లా అని బాండిల్నే ఉంచుతున్నా. మార్నింగ్ అయితే బాక్స్లో పెడతా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఏదైనా కొత్త వేస్తే పిల్లలు కూడా దాన్ని ఇష్టంగా తింటారు. పిల్లలు చికెన్, మటన్ అంటే తినని వాళ్ళు ఉంటారు కదా, ఇవి వేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. యాక్చువల్లీ నాకు కూరలు చేసినా కానీ, మన పచ్చళ్ళు చేసినా, ఏమైనా చేసినా కానీ చేస్తుంటే అయితే టేస్ట్ చూసి ఉప్పు, కారం కలపబుద్ధి అయితే కాదు. ఫస్ట్ టైం అయితే ఇది ముక్క తిని చూసిన, టేస్ట్ అయితే మస్తు బాగుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం ఇంగ్రీడియంట్ ఇంకా కలపలేదు. ఎక్స్ట్రా ఉప్పు కానీ ఏంది కలపలేదు. అంత అందాదని వేసి చూసుకున్నా. వీడియో తీసుకుంటూ చట్నీ పెట్టడం కానీ, పని చేయడం కానీ, ఇప్పుడు నైట్ టైం అంటే నైట్ టైం, మార్నింగ్ టైం అంటే మార్నింగ్ టైం తీయడం చాలా ఇబ్బంది. కానీ వీడియోలు తీస్తున్నప్పుడు ఇంకా ఏదైనా కానీ వీడియో తీసుకుంటే బాగుండని అనిపిస్తుంది. ఏదైనా మనం చేసే పని ఇట్లా చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుందని అలిగిన, అంతగానో నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు చేసినా చేయకున్నా కానీ అడిగే బాధ్యత అయితే నాది. మా శివగాడు ఇంకా దగ్గరికి ఎట్టి చూపిస్తుండు నోరూరాలని. ఖచ్చితంగా ఈ పచ్చడి చూస్తే మాత్రం నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, ఎట్లుందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.